నీ జీవితంలో నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండలేవు. ఆల్వేస్ పడతాము, లేస్తాము, బలహీనులుగా ఉంటాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? యేసయ్య నామాన్ని విశ్వసిస్తే, ఆ యేసయ్యను అంగీకరిస్తే దేవుడు స్వయముగా నీకు పవర్ ఇస్తాడు, శక్తినిస్తాడు. అనగా నీ ఆలోచన సరళిలో నీకు మంచి చెడ్డ అనే యుద్ధము జరుగుతూ ఉంటుంది. గుడ్ అండ్ బ్యాడ్, గుడ్ అండ్ బ్యాడ్. ఈ గుడ్ అండ్ బ్యాడ్ అనే వార్లో, ఈ ఫైట్లో ఎటువైపు ఉండాలి అనుకునే సమయంలో నీ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఎగ్జామ్స్ ముందు చదవవలసిన టైము, ఆ టైం ఇవ్వక దాని మీద మనసు పెట్టగా, మీ యొక్క సొంత ఆలోచనలు, డ్రీమ్స్ మీద మనసు పెట్టి, టెక్స్ట్ బుక్స్, క్వశ్చన్ మార్క్, అసైన్మెంట్స్ మీద మనసు పెట్టలేక చివరికి ఒక క్వశ్చన్ వస్తుంది, షల్ వి చీట్ ఇన్ ద ఎగ్జామినేషన్? చీటీని పట్టుకుని వెళ్దామా? నీవు దేవుని పిల్లవైతే, దేవుడే తన బిడ్డగా చేశాడంటే, యేసయ్య నామములో చీటింగ్ చేయాలా లేక చదువుకుని రాయాలా అనే దగ్గర నేను చదివే రాస్తాను అని చెప్తావు. నేను చదివే రాస్తాను. ఐఎమ్ ఫెయిర్, దెర్ ఇస్ నో ఫేక్, బికాజ్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్.